మహాకుంభమేళా గత 40 రోజుల నుంచి ఘనంగా సాగుతుంది. ఇప్పటికీ భక్తులు ప్రపంచ వ్యాప్తంగా 55 కోట్లు పైదాటి వచ్చారు. ఇంకా తరలి వస్తున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రితో కుంభమేళా పూర్తవుతుంది. ఆ రోజుకు 60 నుంచి 65 కోట్ల మంది మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తారన్నది ఒక అంచనా ఉంది. ఎంతో మంది ప్రముఖులు కుంభమేళాలో స్నానాలు ఆచరించారు. ఇంకా ఎంతో మంది భక్తులు తరలి వస్తున్నారు. అయితే కుంభమేళా నీటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉందని చర్చ సాగుతుంది. ఇక చూస్తే జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరీక్షించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. వివిధ సందర్భాల్లో పరిశీలించిన మేరకు స్నానం చేయడానికి నది నీటి నాణ్యత అనుగుణంగా లేదని తేల్చింది. నీటిలో ఫీకల్ కోలిఫామ్ అధికంగా ఉందని పేర్కొంది. ఇక ఫిబ్రవరి 3 నాటికి ఇచ్చిన నివేదిక ప్రకారం మహాకుంభమేళా నది జిల్లాల్లో అన్ని ప్రదేశాల్లోనూ కోలిఫామ్ స్థాయి 100 మిల్లీమీటర్లకు 2500 యూనిట్లు ఉందని స్పష్టం చేసింది. ఇది అనుమతించిన పరిమితి కంటే చాలా రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇక కుంభమేళా పవిత్ర దినాల్లో బ్యాక్టీరియా మరింతగా పెరిగిపోతుందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకోవైపు చూస్తే ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అయితే కుంభమేళా నీరు సురక్షితంగా ఉందని చెబుతుంది. దీని మీద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే విచారిస్తుంది. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో నీటి నాణ్యత విషయంలో తీసుకున్న చర్యల గురించి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలను తెలియజేయాలని కోరింది. మహాకుంభమేళాను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది నవంబర్ నాటికే నదిలోకి మురుగునీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నామని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు బెంచ్ కి తెలియజేశారు. అలాగే పారిశ్రామిక వ్యర్థాలు రాకుండా చూసుకున్నామని చెప్తున్నారు. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక మాత్రం దీనితో విభేదిస్తుంది. సంగమం వద్ద నీటిలో బ్యాక్టీరియా హెచ్చుగానే ఉందని తన నివేదిక ఇస్తుంది. ఇలా చూస్తే కనుక కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలలో భారీ తేడా కనిపిస్తుంది. దీని మీద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ అయితే ఖచ్చితంగా అన్ని ఉండాలని కోరుతుంది. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ లోని గంగా నదిలో కోలిఫామ్ ఆక్సిజన్ స్థాయిలు వంటి ఇతర నీటి నాణ్యత పరిమితుల మీద తగిన వివరాలను సమర్పించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగా యమున నదుల్లో నీరు తాగేందుకు స్నానం చేసేందుకు అనువుగా ఉండేలా చూడాలని యూపీ ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని గతంలోనే ఆదేశించిన నేపథ్యంలో తీసుకున్న చర్యలను కూడా సమీక్షించింది. అయితే యూపీ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ సిపిసిబి నివేదికల్లో వెల్లడించిన అంశాలను యూపీపీసీబీ పరిశీలిస్తుందని, నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ట్రిబ్యునల్ కి ఒక నివేదికను సమర్పించారు. ఈ క్రమంలో నీటి నాణ్యత మీద చర్చ అయితే సాగుతుంది. దీని మీద యూపీ సీఎం యోగి మాట్లాడుతూ నీటి నాణ్యత మీద సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి బ్యాక్టీరియా లేదని ఆ నీటిని తాగొచ్చని కూడా పేర్కొన్నారు. ఆయన ఈ విషయంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ మహాకుంభమేళా నీటిలో ఫీకల్ బ్యాక్టీరియా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికని యోగి ఖండించడాన్ని తప్పుపట్టారు. యోగి ఆయన మంత్రివర్గ సహచరులు ఆ నీటిని తాగాలని ఆయన సవాల్ చేశారు. మీరు ఒక గ్లాస్ నీటిని తాగి జనాలకు చూపించండి అని ఆయన కోరుతున్నారు. మరో వారంలో కుంభమేళా ముగుస్తున్న వేళ రాజుకున్న ఈ నీటి వివాదం ఏ మలుపు తీసుకుంటుందో, ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.